రేవంత్ రెడ్డి పాలన సంక్షేమం వైపు పాలన సాగాలి కానీ కక్ష సాధింపుల కోసం పాలన సాగొద్దని మండల బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎంపీపీ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సోమిరెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ రమేష్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు అనుగోని లింగం గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ నిర్బంధాలతో ప్రజాస్వామ్యాన్ని రేవంత్ రెడ్డి ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ఇదేనా ప్రజాపాలన? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ పాలన అంటూ తెలంగాణలో ఆనాటి ఎమర్జెన్సీ పాలన నడుస్తుందని అన్నారు. జై తెలంగాణ, హరీష్ రావు గారి నాయకత్వం. ప్రజాపాలన అని చెప్పి ఇలా పోలీస్ పహారాలో పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇలా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక రాజ్యాంగ విరుద్ధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతుంటే వాటిని వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పైన భౌతిక దాడులకు దిగుతున్నటువంటి కాంగ్రెస్ నాయకులారా ఖబర్దార్. మీకు చేతగాక ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మొన్నటికి మొన్న ఖమ్మం వరదలు వచ్చి అక్కడ సహాయం చేయడానికి వెళ్ళినటువంటి ఎమ్మెల్యే పైన రాళ్ల దాడి చేయించారు. అదేవిధంగా ఇవాళ కౌశిక్ రెడ్డి ఇంటిపైన కూడా దాడికి దిగుతూ ఉన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది ఏంటంటే మీ ప్రజాపాలన చేతగాక మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. దీన్ని ప్రజా ఆగ్రహానికి మీరు గురిగాక తప్పదు. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అన్ని వర్గాలకు మీరు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇలా వ్యవసాయానికి కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, అన్ని వర్గాల వారు పెద్ద ఎత్తున రేపు పొద్దున అసెంబ్లీ ముట్టడి కూడా జరగచ్చు. మీ ప్రభుత్వం జాగ్రత్త ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ప్రజాపాలన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అని చెప్పి ఈరోజు గడీలు బద్దలు కొడతాం అని చెప్పి ఈరోజు కంచెలు బద్దలు కొట్టినామని చెప్పుకునే రేవంత్ రెడ్డి గారు ఈరోజు మూడంచెల కంచెలు పెట్టే పరిస్థితికి ఈరోజు రాష్ట్రం దిగజారిపోయింది. ఈరోజు గౌరవ మంత్రి, మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారు నిన్న భుజం నొప్పితో బాధపడుతూ ఈరోజు హాస్పిటల్కు వెళ్ళాలని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పటికీ తన మాట పట్టించుకోకుండా పోలీసు నిర్బంధంలో పెట్టి హౌస్ అరెస్ట్ చేయడం, ఇది నిజంగా కూడా దిగజాడు చర్య. ఇది శోచనీయమైనటువంటిది. గొప్ప వ్యక్తి మరి నిన్న జరిగినటువంటి దాడిలో తనకు భుజానికి గాయమైతే తన హాస్పిటల్కి వెళ్తానని చెప్తే మరి హాస్పిటల్కు పంపించకుండా, లేదా హాస్పిటల్కు తీసుకుపోండి, నేను పోలీసు జీప్లో వస్తాను, ఈ నొప్పి ఎక్కువగా ఉంది, నన్ను హాస్పిటల్కి తీసుకుపోండి అంటే హాస్పిటల్కు తీసుకుపోకుండా మరి హౌస్ అరెస్ట్ చేయడం, ఇది నిజంగా కూడా సిగ్గు. రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాల్సినటువంటి అవసరం ఉంది. నీ ఎమ్మెల్యేలకే ఈరోజు దిక్కులేని పరిస్థితి ఉంది. నీ ఎమ్మెల్యేల పైన దాడి జరుగుతుంటే ఏం చేస్తా ఉన్నావు? ఢిల్లీలో ఉండి ఇక్కడ ఆ దాడులను ప్రోత్సహిస్తా ఉన్నావు. ఇలాంటి కార్యక్రమాలకు పూనుకుంటే తప్పకుండా గుణపాఠం తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ ప్రజలు ఈరోజు నిన్న రాత్రి నీకు చురుకలు అంటించినారు. ఎక్కడికి వెళితే అక్కడ ప్రజలు ఆ బండిని అడ్డుకోవడం, ఆ నాయకుల పట్ల ఎంత విశ్వాసం ఉందో నీకు ఇప్పటికైనా గుర్తుంచుకొని మరి ఇలాంటి దాడులను బంద్ చేసుకోకపోతే తప్పకుండా నీ పైన కూడా, నీ వర్గాల పైన కూడా దాడి జరిగే పరిస్థితి ఉందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై హరీష్ అన్న. ఆనాటి ఉద్యమ నేత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు మంత్రి పదవి చేసి తెలంగాణ రాష్ట్రంలోనే క్రియాశీలకంగా ఉన్నటువంటి గౌరవనీయులు మాజీ మంత్రి హరీష్ రావు గారిని నిర్బంధంగా నిన్న నిరంకుశంతో అరెస్టు చేయడాన్ని మేము మండల పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రజాపాలనని ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి గారు, మీరు ప్రజలపైన, ప్రజా సమస్యలు తీరుస్తూ ప్రజాపాలనను కొనసాగించేది పోయి ప్రజల దృష్టిని మళ్లించడానికి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను కక్షగట్టి మీరు ఈ రోజున నిర్బంధిస్తూ ఉన్నారు. ఈ నిర్బంధాలు బీఆర్ఎస్ పార్టీకి, మా హరీష్ రావు గారికి కొత్తేమి కాదు. మీ గురువైనటువంటి చంద్రబాబు నాయుడిని ఎదిరించి పోరాడి తెలంగాణ తెచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ గౌరవనీయులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు ఈ రోజున మీ బెదిరింపులకు, మీ అక్రమ అరెస్టులకు ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ, కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా జంకరని ఈ సందర్భంగా మీకు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి నిర్బంధాలను పెట్టి
మీరు ప్రజా గొంతుకైనటువంటి బీఆర్ఎస్ పార్టీని అణచలేరని ఇంకా మీరు ఈ నిర్బంధాలను కొనసాగించినట్టయితే ఎక్కడికక్కడ బీఆర్ఎస్ శ్రేణులు ఉద్యమమై ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక నిప్పుల కొలిమి, ఈ కొలిమితోటి కనుక మీరు కొనుక్కుంటే గోక్కుంటే మాడి మచ్చేయక తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇలాంటి నిర్బంధాలను కొనసాగించగా ప్రజాపాలన మీద మీరు దృష్టి పెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, ఆ హామీలు నిలబెట్టుకునేదాకా మేము ప్రజల పక్షాన పోరాడతామని ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ శాంతి భద్రతలకు కరువైంది. శాంతి భద్రతలు లోపించి ఇవాళ ఒక శాసనసభ్యునిపై ఇంకొక శాసనసభ్యుడు ఛాలెంజ్ చేసి ఇవాళ ఇంటిపై భౌతిక దాడిలకు పాల్పడిన సందర్భం ఇవాళ బహుశా ఈ దేశంలోనే ఎక్కడ లేదు. ఇవాళ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఇవాళ సంక్షేమం వైపు పాలన సాగాన ఇవాళ కక్ష సాధింపు చర్యలపై పాలన సాగుతుంది. ఇవాళ ప్రజలు నవ్వుకునే విధంగా ఇవాళ ప్రజాప్రతినిధులు ఏదైనా ఉంటే మౌఖికంగా మాట్లాడుకుంటూ అధ్యయాలు కానీ ఇవాళ భౌతిక దాడులు పాల్పడడానికి ప్రభుత్వమే ప్రోత్సహించడం, ముఖ్యమంత్రి గారి స్వయాన ప్రోత్సహించడం అనేది ఇది సిగ్గుచేటు. దయచేసి ఇప్పటికైనా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి మీ పాలన కొనసాగాలి. కానీ ఈ కక్ష సాధింపులకి అదైతే రేపు భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం సాధించిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మా గౌరవ నాయకులు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు రేపు ఇదే పాలన కొనసాగితే ప్రజా ఆగ్రహానికి గురికాక తప్పదు. దయచేసి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తూ ఉన్నాం. రేపు భవిష్యత్తులో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా మేము ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఎండగడతానే ఉంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ నాయకులకు ధన్యవాదాలు.